రాష్ట్రాన్ని పాలించడం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి రాదంటున్న భారత అధినేత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ధనిక తెలంగాణను అప్పగిస్తే 7.50 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని, ఆ పాపాలను ఒక్కొక్కటిగా కడిగిస్తే కొత్త రుణాలు చేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ కు పాలించడం చేత కాదా అని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ పరిశ్రమ ఆవరణంలో శనివారం 6 విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణాలకు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ, ఎంపీ రామసాహెం రఘురామరెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు. 10 ఏళ్ల పాలనలో నాటి సర్కారు కాళేశ్వరం పేరుతో 1 లక్ష కోట్లు గోదాట్లో పూసింది. రాష్ట్రంలో ఏకకాలంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు 3,500 కోట్లతో చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. మేము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 57,000 ఉద్యోగాలు ఇచ్చాం. మరో 30,000 ఇచ్చేందుకు సిద్ధం చేశాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు తగ్గకుండా నీళ్లు ఇస్తాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడతామని చెప్పారు. పెట్టారా? మరొక పరిశ్రమను ఏమైనా పెట్టారా? ఓ పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు ఏమైనా కట్టి ఒక నాగార్జున సాగర్ లాగానో, ఒక శ్రీశైలం లాగానో, ఒక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు లాగానో, ఒక కడియం ప్రాజెక్టు లాగానో, లేకపోతే ఒక దేవాదుల ప్రాజెక్టు లాగానో, లేకపోతే ఒక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు లాగానో ఏమైనా కట్టారా అంటే ఏదీ లేదు. ఇచ్చిన హామీలు చేయలే, తెచ్చిన డబ్బులు పెట్టి ఇటువంటి ప్రాజెక్టులు కట్టలేదు. కట్టక ఒక కాళేశ్వరం కడిచింది. అక్కడ వద్దయ్యా బాబు అది కరెక్ట్ కాదని చెప్తే 1 లక్ష కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ గోదావరిలో పోసి ఇవాళ అది కుంగిపోయేటట్టు చేసి ఆ డబ్బులు కూడా దేనికి పనికి రాకుండా చేసి అంతిమంగా అన్నీ చేసి రాష్ట్రాన్ని దివాళా దీపించి రాష్ట్ర సొమ్మంతా కాజేసి మళ్ళీ తిరిగి తగుదనమ్మా అని వచ్చి ఈరోజు ప్రజల కోసం 7 లక్షల కోట్ల అప్పు మా మీద పడేసిపోయినా, ఈ రాష్ట్రాన్ని కుదబెట్టి బ్యాంకులకి 7,5 లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఈ ప్రజలకు మనం ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు అందరూ ఆలోచన చేస్తారు. పేదవాళ్ళు ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆనాడిచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు రావట్లేదు. మనం ఎట్టి పరిస్థితిలో పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు 22,500 కోట్ల రూపాయలతో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లని ఒకటే సంవత్సరం శాంక్షన్ చేసుకుని ఈరోజు ముందుకు పోతా ఉన్నామే. ఏమి కనపట్లేదా నీకు? ఉద్యోగాలు ఇస్తా అంటే రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటే పాపం బిడ్డలంతా చదివించుకొని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి, బిడ్డలకి 10 సంవత్సరాలు గడిచినా ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయవచ్చు. మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయడమే కాకుండా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడమే కాకుండా దాదాపు 57,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఒక సంవత్సర కాలంలోనే 57,000 ఉద్యోగాల్ని నియమించి నియామక పత్రాలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా మరో 30,000 ఉద్యోగాలకి ఈరోజు ప్రాసెస్ నడుస్తూ ఉందంటే దాదాపు 1 లక్ష ఉద్యోగాలు